Yeah, good evening, all of you. Hello. మా వాయిస్ వినపడుతుందా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ all of you. సో లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆన్లైన్ అసెస్మెంట్ స్టార్ట్ చేశారా? రాస్తున్నారా ఆన్లైన్ అసెస్మెంట్స్? మా ఆన్లైన్ అసెస్మెంట్స్ రాస్తున్నారా? లేదు Anyone? సార్. లేదు రాయండి, సార్. స్టార్ట్ చేయండి. ఇంకా ఎలా సార్? రాయండి, స్టార్ట్ చేయండి. ఓకే. ఓకే. వాళ్ళ ఫైనల్ ఎగ్జామ్స్ కి ఇబ్బంది అవుతుంది. అవి రాశారంటే మీకు ఐ థింక్ క్లారిటీ వస్తుంది పూర్తిగా. ఓకే. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఏమన్నా? ఎనీవన్? క్లియరా? ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంటి? బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంటి? ఎందుకు బిల్ ఆఫ్ మెటీరియల్ ని మనం యూజ్ చేస్తాం అనేది టుడే క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఒక ప్రోడక్ట్ ని మనం తయారు చేయడానికి రా మెటీరియల్ ని పర్చేజ్ చేసి ఫినిష్డ్ గుడ్స్ గా మార్చి ఏ విధంగా సేల్స్ చేయాలి అనేది కాన్సెప్ట్. విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తాం, అదర్ స్టేట్ కి సేల్ చేస్తాం, వేరే కంట్రీస్ కి సేల్ చేస్తాం. ఓకే, మనం బ్రాంచెస్ కూడా సేల్ చేస్తాం. ఎలా ఎంటర్ చేసుకోవాలి? డెబిట్ నోట్ ఉంటుంది, క్రెడిట్ నోట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎలా అనేది టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. సో రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్ గా మార్చి మార్కెట్ లో సేల్ చేయడం. ఓకే, టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా. చూడండి, క్రియేట్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. జిఎస్టీ వేసి పెట్టండి. ఓకే, 37 మీరు పూర్తి తెచ్చుకోండి. కంట్రోల్ ఏ బడ్జెట్స్. సో రిసిప్ట్ లో వెళ్తున్నాను, డేట్ మారుస్తున్నాను 17. చూడండి, ప్రవీణ్, సంజయ్ అండ్ హర్షద్ ముగ్గురు కలిసి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, సో ఇక్కడ ముగ్గురిని కలిపి స్టార్ట్ చేశారు కాబట్టి దీన్ని ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటారు. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. సో 25 lakhs బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఎస్డి గోడౌన్ పేమెంట్, డిపాజిట్ అసెట్స్ 1,75,000. నెక్స్ట్ ఎస్డి టెలిఫోన్, డిపాజిట్ అసెట్స్ 6,000. నెక్స్ట్ అసెట్స్ ఆల్ట్ సి, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ క్లోజ్. ఫిక్స్డ్ అసెట్స్ 40,000. ఆల్ట్ సి, వోల్టేజ్ టెస్టింగ్ మీటర్. ఫిక్స్డ్ అసెట్స్ 30,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఎలక్ట్రికల్ ఫిక్స్డ్ అసెట్స్ 20,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి, ఫిక్స్డ్ అసెట్
40,000. Alt C, assembly tables. Alt C. So 50,000. HDFC Bank. Next, contract. So withdraw from bank. Total 50,000. So దాంట్లో petty cash. Cash in hand 30,000. సో తర్వాత నెక్స్ట్ క్యాష్ రిమైన్ 20,000. నెక్స్ట్ పర్చేస్ Alt C, Ultratech Computers. So, 1 minute please. Okay. So, Ultratech, Sundry Creators, 37. Control A, Control A, Control A. Alt C, purchase, purchase accounts. Oops, Control A. Alt C, hard disk. Alt C, numbers. ఈ గ్రూప్ ఏమని చేయొచ్చు, రా మెటీరియల్ అని చేయొచ్చు. Alt C. హెచ్ఎస్ఐ నెంబర్ మీరు ఇచ్చుకోండి. పర్సెంటేజ్ ఎంత 18%. సో 100, 2,300. Alt C, ఇవన్నీ మీకు తెలుసు మా, మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో 18%, 110, 3,500. సో ప్రాసెసర్ $50, 3,700. నెక్స్ట్ ప్రాసెసర్ P4, పర్చేజ్ చేసేటప్పుడు క్యారేజ్ ఇన్వర్స్ జరిగింది మా, క్యారేజ్ ఇన్వర్స్ అనేది జరిగింది. ఇది మన ప్రాఫిట్ అండ్ లాస్ చూసినప్పుడు బయటికి కనిపించకూడదు, ఇన్క్లూడింగ్ పర్చేజ్ లోనే కలిపి రావాలి. అప్పుడు ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ దగ్గర కంట్రోల్ ఎంటర్ ఇవ్వాలి. టాలీ ప్రైమ్ 6.0లో మనం కంట్రోల్ ఎంటర్. ఈ ప్లేస్ లో మెథడ్ టు అలొకేట్ వెన్ యూజ్ ఇన్ పర్చేజ్ ఇన్ వాయిస్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. కంట్రోల్ ఏ. అప్పుడు మనకి అమౌంట్ ఇన్క్లూడింగ్ పర్చేజ్ లోనే వచ్చేస్తుంది. ఎంత చేసాం, క్యారేజ్ ఇన్వర్స్ పెయిడ్ 400, దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. చాలా మంది పర్చేజ్ లోనే ట్యాక్స్ కల్పిస్తారు అనమాట. సో టోటల్ 12,80,700 సేవ్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈసీ లైన్ సిస్టమ్ దగ్గర నుంచి పర్చేజ్ చేశారు. మళ్ళీ Sundry Creators, 37. Alt C, keyboard.
Alt C, mouse. 100, 150, Alt C. Motherboard, 110, 3200. Carriage inverse. Okay. ఎంత అమౌంట్ 350. 421610. Next, class withdraw from bank. Next, land purchases. $4,50,000. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి, యాక్చువల్ గా ఇది ఏ మంత్ నుంచి స్టార్ట్ అయ్యిందా? ఓకే, మనం ఇక్కడ అక్టోబర్ మంత్, మనం ఏమో జూలై మంత్ లో ఎంటర్ చేస్తాం. ఇప్పుడు వీటన్నిటిని అక్టోబర్ మంత్ కి మార్చాలి. ఓపెన్ చేసి డేట్ మార్చాలి. 110 కంట్రోల్ ఏ, ఓపెన్ 110 కంట్రోల్ ఏ, ఓపెన్ 110 కంట్రోల్ ఏ. అంటే మీరు ఏమైనా డేట్లు మర్చిపోయి ఎంటర్ చేసినప్పుడు ఓపెన్ చేసుకుని డేట్ మార్చారంటే ఆ డేట్లోకి అన్ని వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడండి, ఆల్ట్ F2, 110 110 వచ్చాయా అన్ని టెన్లోకి? ఓకే, జూలై మంత్ నుంచి అక్టోబర్ మంత్ లోకి వచ్చేసాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1. ఇక్కడ మీరు చూస్తే క్యారేజ్ ఇన్వర్స్ అనేది బయటికి కనిపించలేదు, ఇంక్లూడింగ్ పర్చేజ్లో కలిసి వచ్చేస్తుంది. పేజీ నెంబర్ 75 చూడండి, 14,42,750 వచ్చేసింది. ఇలా బయటికి కనిపించకుండా మనం క్యారేజ్ ఇన్వర్స్ ని సెటప్ చేసుకోవడం. ఓకే, ఎస్కేప్, స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1, F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్సోర్స్ ఎస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్, రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్స్. ఇలా మంత్లీ మీరు చేసుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ పేమెంట్ డేట్ మార్చండి, 1 నవంబర్. ఓకే, ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి చూడండి ఇక్కడ, ఆల్ట్ సి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 9,000. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్, నెక్స్ట్ కన్వేయన్స్ బిల్, నెక్స్ట్ రెంట్, నెక్స్ట్ $2,400. సో పెట్టి కాస్. నెక్స్ట్ చెక్ పెట్టు పెట్టి కాస్ కాంట్రా 40,000. ఇప్పుడు చూడండి 12th చూడండి, 12th 16th. కంప్యూటర్ P4 అనేది ఒక ఫినిష్డ్ గుడ్, కంప్యూటర్ అతలా అనేది ఒక ఫినిష్డ్ గుడ్. సో ఈ 2 రకాల ప్రోడక్ట్స్ మనం తయారు చేయాలి. అందుకు ఫస్ట్ సెటప్ చేసుకోవాలి. మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్ P4, మదర్ బోర్డ్, మౌస్, ఇవన్నీ కలిపితే ఒక కంప్యూటర్ P4 తయారవుతుంది.
సో కంప్యూటర్ అతలాన్, మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్ అతలాన్, మదర్ బోర్డ్, మౌస్, ఇవన్నీ కలిపితే ఒక కంప్యూటర్ అతలాన్ అనేది తయారవుతుంది. ఇలా 2 రకాల ప్రొడక్ట్స్ ని తయారు చేయాలి. ఫినిష్డ్ అంటే రా మెటీరియల్ పర్చేజ్ చేసాం, ఫినిష్డ్ గుడ్స్ గా మార్చాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జనరేట్ చేసుకోవాలి. అప్పుడు బిల్ ఆఫ్ మెటీరియల్ ని మనం యూజ్ చేస్తాం. స్టాక్ ఐటమ్ లోకి వెళ్ళండి. కంప్యూటర్ P4, కంట్రోల్ సి కాపీ, ఇక్కడ ఆల్ట్ సి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫినిష్డ్ గుడ్స్ అని చేసుకోండి. ఇప్పుడు F12 కి వెళ్ళండి. F12 కి వెళ్ళి ఇక్కడ సెట్ కాంపోనెంట్స్ లిస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ స్టాక్ ఐటమ్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టండి. అప్పుడు మీకు సెట్ కాంపోనెంట్స్ ఆప్షన్ లిస్ట్ వస్తుంది. ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్ 1 అని ఇవ్వండి. అంటే ఒక కంప్యూటర్ P4 అనేది అంటే ఒక 30 కావాలి, 20 కావాలంటే ఫస్ట్ 1 తోనే సెటప్ చేసుకోవాలి. మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ P4 1, మదర్ బోర్డ్ 1, మౌస్ 1. ఇన్ని కలిపితే ఒక ఫినిష్డ్ గుడ్ తయారవుతుంది. అంతే కదండి. అవన్నీ ఉంటేనే కదా ఒక కంప్యూటర్ తయారవుతుంది. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ కంప్యూటర్ అతలాన్, కంట్రోల్ సి కాపీ, ఫినిష్డ్ గుడ్స్ ఎస్, కంట్రోల్ వి పేస్ట్ 1. సో మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, keyboard 1, ప్రాసెసర్ P4 1. అదనాలి కదా. తర్వాత మదర్ బోర్డ్ 1, మౌస్ 1. ఓకే. మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్ అతలాన్, మదర్ బోర్డ్, మౌస్. ఈ విధంగా మనకు ఏ మెటీరియల్ తయారు చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించి ఆ ఐటమ్ కి సంబంధించి సెటప్ కట్ చేసుకోవాలి. తర్వాత ఓచర్ టైప్ లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్, స్టాక్ జర్నల్, యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఓచర్స్ దగ్గర. సో ఇప్పుడు 12th, 16th కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 13th చూడండి. అసెంబుల్ 20 కంప్యూటర్స్ అంటే 20 కంప్యూటర్ P4 లో తయారు చేయాలి. అప్పుడు అదర్ ఓచర్స్ లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ట్ ప్లస్ F7. సో ఇక్కడ వచ్చేసి లైక్ కంప్యూటర్ P4 చూడండి. ఎప్పుడైతే కంప్యూటర్ P4 తీసుకున్నారో ఆటోమేటిక్గా సెటప్ వచ్చేసింది. ఆటోమేటిక్గా సెటప్ ఇక్కడ వచ్చేసింది. అదే మనం ఫస్ట్ మెటీరియల్ చూసుకుంటే రాలేదనమాట. చూసారా ఆటోమేటిక్గా 20 క్వాంటిటీ రేట్ అన్ని వచ్చేసినాయి. మనం ఏం చేయలేదు. దీన్నే బిల్ ఆఫ్ మెటీరియల్ అంట. అదే ఫస్ట్ మెటీరియల్ అయితే మాన్యువల్ గా మనమే తీసుకున్నాం. దీంట్లో అవసరం లేదు. జస్ట్ సెటప్ చేసుకుంటే చాలు. ఓకే. వేజెస్ ఆల్ట్ సి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ ఎంత 30,000. ఆ తయారు చేసినప్పుడు కొన్ని ఖర్చులు జరుగుతాయి. అది వేజెస్. నెక్స్ట్ పేమెంట్, వేజెస్ 30,000 మళ్ళీ డెబిట్ చేయండి. అల్ట్రాటెక్ 5,28,800 హెచ్డిఎఫ్సి బ్యాంక్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ సేల్స్ పర్సనల్ ఇక్కడ ఇంటర్ప్లెక్స్ కార్పొరేషన్, sundry debtors, sales, computer P4 10, 24,500. ఇట్లా ఈ విధంగా రా మెటీరియల్ ఫినిష్డ్ గుడ్స్ గా మార్చుకొని మనము సెటప్ చేసుకోవాలి. సేవ్. వెళ్ళి ప్రాఫిట్ అలా చూడండి.
Alt F1 expand. Page number 75. 51,822. వచ్చిందా? అంతే. Dashboard, display more reports, trial balance, account books, cash and bank balance. ఇవన్నీ కామన్. మంత్లీ. ఇలా 12 months ట్రాన్సాక్షన్స్ మనం చేసుకుంటూ వెళ్ళాం. ఓకే. సో నెక్స్ట్ డిసెంబర్ లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. డిసెంబర్ 21. అదర్ వచ్చేస్ మ్యానుఫ్యాక్చరింగ్, కంప్యూటర్ అతలాన్ కావాలంట. ఎన్ని క్వాంటిటీ కావాలి? 10 క్వాంటిటీ. వేజెస్ అమౌంట్ ఎంత? 15,000. కంట్రోల్ ఇలా. ఓకే. అసెంబుల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ సేల్స్ అంటే ఇక్కడ మహారాష్ట్ర చూసుకోండి. 26, 27, 28, 29. తర్వాత 31 చూడండి, జనవరి. స్మిత్ అండ్ బ్రదర్స్ నుంచి లోన్ తీసుకున్నాం. రిసిప్ట్. స్మిత్ అండ్ బ్రదర్స్ లోన్స్ అండ్ లైబిలిటీ 75,000. ఇక్కడ నెక్స్ట్ బ్రాంచ్ కోసం కొన్న అసెట్స్ F7. ఆల్ట్ సి. బిల్డింగ్ బ్రాంచ్, ఫిక్స్డ్ అసెట్స్ అన్ని సపరేట్ గా చేసుకోవాలి. నెక్స్ట్ ఫర్నిచర్, అసెట్స్, ఎలక్ట్రిసిటీ, ఫిట్టింగ్స్, బ్రాంచ్. సో తర్వాత కంప్యూటర్ బ్రాంచ్. ఆర్ట్స్ బ్రాంచ్ ఆఫీస్. బ్రాంచ్ అండ్ డివిజన్స్, బ్రాంచ్ ఆఫీస్, బ్రాంచ్ అండ్ డివిజన్స్ అని చేస్తాం. బ్రాంచ్ కోసం కొన్ని. ఓకే. నెక్స్ట్ అన్ని కామన్. నెక్స్ట్ 39, ఇది కూడా F7. ఓకే. బ్రాంచ్ ఆఫీస్ డెబిట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం 75,000. HDFC బ్యాంక్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. సేవ్. నెక్స్ట్ 41 సేల్ చేస్తున్నాం. అందుకు కరెన్సీ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ క్రియేట్. సో ఇక్కడ డాలర్ సింబల్ ఇవ్వాలి. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ 45. ఆల్ట్ సి. యాక్చువల్గా అక్కడ సింగపూర్ ఉంటే సింగపూర్ తీసుకోవాలి, బట్ అక్కడ ఏ స్టేట్ లో మనకు తెలియదు కాబట్టి ఇండియా తీసుకున్నాం ప్రస్తుతానికి. ఆల్ట్ సి. సేల్స్ ఎక్స్పోర్ట్ సపరేట్ గా తీసుకుంటాం. 4 సేల్స్ వస్తాయి ఇక్కడ. కంప్యూటర్ అతలను, కంప్యూటర్ P4, $15,500. సేమ్. ట్యాక్స్ ఏమి ఉండదు దీనికి. నెక్స్ట్ సేల్స్ బ్రాంచ్ అన్రిజిస్టర్డ్, కాన్ఫిగర్డ్.
unregistered. Sales branch. Sales accounts. Computer Atlan 28,000. Computer Atlan 25,000. బ్రాంచ్ కోసం కొన్నిటివి సేల్స్ వస్తుంది, సేల్స్ ఎక్స్పోర్ట్ వస్తుంది, సేల్స్ బ్రాంచ్ వస్తుంది, సేల్స్ ఐజిఎస్టీ కూడా వస్తుంది. టోటల్ గా 4 వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ అసెంబుల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్. డిస్కౌంట్ 46. ఎఫ్ లెవెల్లో డిస్కౌంట్ కాలం వేసి పెట్టాలి. సో క్యాష్ సేల్స్ బ్రాంచ్ కంప్యూటర్ అతలాన్ 5 25,500 10% డిస్కౌంట్. ట్యాక్స్ ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరి రిసిప్ట్ అక్రాన్ క్లాతింగ్. సో $75,000. బ్యాంక్ చార్జెస్, indirect expenses $50. HDFC Bank. నెక్స్ట్ మిగతా చూడండి 54. ఇక్కడ చూడండి మనం సేల్ చేసాం ఎవరికి, కాంక్రీట్ వాళ్ళకి. లేట్ పేమెంట్ చేశారు, మనకి ఇన్కమే కదా. F7. $2930. ఇంట్రెస్ట్ రిసీవ్. నెక్స్ట్ మార్చ్ చూడండి. మార్చ్ గుజరాత్ వాళ్ళకు సేల్ చేశాము. F8. పర్సనల్ అక్కడ స్టైలెక్స్. సన్రీ డెప్టర్స్ గుజరాత్. $24. సేల్స్ ఐజిఎస్టీ. కంప్యూటర్ P4. కంప్యూటర్ అతలాన్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, జిఎస్టీ. నెక్స్ట్ అదర్ వోచర్స్. క్రెడిట్ నోట్ చూడండి 65. స్టైలెక్స్ కార్పొరేషన్. సేల్స్ ఐజిఎస్టీ. కంప్యూటర్ అతలాన్. ట్యాక్స్ ఇవ్వాలి, ట్యాక్స్ ఇవ్వకపోతే నష్టం మనకి. ఫైనల్ గా 68. వచ్చిన ప్రాఫిట్ ని జనరల్ రిజర్వ్ లో ఒక 20% పెట్టుకోవాలి. F7. ప్రాఫిట్ అండ్ లాస్ 0 చేయాలి. కంట్రోల్ N. మనకి ఇక్కడ ఎంత వచ్చిన వాల్యూ 5,53,767.29 ఇంటూ 20/100. ఇక్కడ టోటల్ వాల్యూ ఇవ్వండి 553,767.29. అది 0 అయిపోతుంది. ఆల్ టు సి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 110,753.458. రిమైనింగ్ క్యాపిటల్ ఇన్
ఈక్విటీ షేర్ క్యాపిటల్. వచ్చిన ప్రాఫిట్ ని 20% జనరల్ రిజర్వ్ పెట్టి రిమైనింగ్ క్యాపిటల్ కలపాలి. ఇలా ఈ విధంగా విఓఎం బిల్ ఆఫ్ మెటీరియల్ అని చెప్తాం. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో క్లోజింగ్ బ్యాలెన్స్ వాల్యూ నెక్స్ట్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారాలి. సో 49,37,000 ఉంది. దీన్ని స్ప్లిట్టింగ్ చేయాలి. కంపెనీ అనేది స్ప్లిట్టింగ్ చేయాలి. చూడండి, డేటా స్ప్లిట్ డేటా 1425 ఇంటూ కంపెనీస్ మధ్యలో ఉన్న కంపెనీ డిలీట్ చేయాలి. ఆల్ట్ బి. మిగతా కంపెనీస్ ఆల్టర్ చేసుకోవాలి. కంట్రోల్ రైట్ ఆరో. సో ఇక్కడ లైక్ 24, 25. సెకండ్ వన్ వచ్చేసి 25, 26. మీ ఓనర్ వచ్చి ఏది అడిగితే అది చూపించాలి. నో వచ్చర్స్ అంటే అన్నాడు. ఇది కొత్త కంపెనీ. వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూడండి. లాస్ట్ ఇయర్ లో మీరు క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా ఇయర్లోకి వచ్చేసింది 49 lakhs. సార్ ఇవంతా జీరో చేసేయాలి, నాకు జస్ట్ లెడ్జెస్ మాత్రమే చాలు, మళ్ళీ కొత్తగా ఎంటర్ చేసుకుంటాను అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లైక్ లెడ్జెస్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ ఏ. స్టాక్ ఐటమ్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ ఏ. ఇప్పుడు వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూడండి, మొత్తం జీరో. మళ్ళీ కొత్తగా ఎంటర్ చేసుకుంటాను అంటే ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సో దీన్నే బిల్ ఆఫ్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. బిల్ ఆఫ్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. బిల్ ఆఫ్ మెటీరియల్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎవరీవన్ క్లియర్ అండి? ఎవరీవన్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ గైస్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? 6.0లో బిల్ ఆఫ్ మెటీరియల్ ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి డిస్కస్ చేశాం. ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియర్? ఓకే. ఆన్లైన్ అసెస్మెంట్ స్టార్ట్ చేయండి మా. ఆన్లైన్ అసెస్మెంట్స్ స్టార్ట్ చేయండి. లేట్ చేయండి ఇంకా. ఓకే, ఆన్లైన్ అసెస్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకేనా? డన్ గైస్. Okay, sir. Bye.